నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి రావడానికి ప్రధానమైనటువంటి అస్త్రం 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేయబోతున్నటువంటి హామీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి 100 రోజులు పూర్తయినటువంటి నేటితో పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళింది, పూర్తిగా మిగిలినటువంటి పథకాలకు సంబంధించి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, సో దీనికి సంబంధించి పూర్తిగా ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. దాదాపుగా చూసుకుంటే 5 వరకు హామీలు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 గ్యారంటీల్లో 13 అంశాలు 13 హామీలు పథకాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో 5 హామీలు నెరవేర్చగా 8 పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈలోపు నగారా మోగిందా లేకపోతే పూర్తిగా ప్రారంభోత్సవాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది. సో 5 గ్యారంటీలు అమలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 100 రోజుల పాలనకు సంబంధించి పూర్తిగా డిబేట్లో మనతో పాటు పాల్గొనబోతున్నారు పాపిరెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే డికే శివకుమార్ గారు మనతో పాటు ఇక్కడ స్టూడియోలోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అలాగే రాజు యాదవ్ గారు బీజేపీ పార్టీ నుంచి జాయిన్ కాబోతున్నారు, పావని గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, అలాగే పుట్టా లక్ష్మణ్ గారు ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ఆయన కూడా మనకి డిబేట్లో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అందరికీ నమస్కారం. ముందుగా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన అనేది చాలా దిగ్విజయంగా ముందుకు కొనసాగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. పాపిరెడ్డి గారు, 100 రోజుల పాలనకు సంబంధించి డి శివకుమార్ గారు ఉన్నారు మనతో పాటు స్టూడియోలో. శివకుమార్ గారు నమస్తే. 100 రోజుల పాలన మీ పార్టీ చాలా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి, అమలు కాదు అని ప్రతిపక్షాలు వారిస్తున్నా ఖచ్చితంగా చేసి చూపిస్తాం, కర్ణాటకలో ఉన్న ఫార్ములా కూడా ఇక్కడ కూడా తెలంగాణలో రాబోతుంది, ప్రజాపాలన రాబోతుందని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రజలు కూడా పట్టం కట్టారు. సో ఇక్కడ 5 గ్యారెంటీలు మాత్రమే అమలైనటువంటి పరిస్థితి, 13 అంశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ దానికి సంబంధించి మీరు ఏమంటారు? పూర్తిగా మీరు అనుకున్నటువంటి ఆ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలయ్యి అనుకుంటున్నారా? ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్న వారికి అందరికీ నమస్కారం. ఒకటేమంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్గానికి, అదే కాకుండా తెలంగాణ ప్రజలకు ఎవరైతే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి కోరుకొని మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసుకున్న రోజే చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వము, మేము అధికారులము కాదు సేవకులము అనేది చెప్పడం మొదటి రోజుతోనే చెప్పడం జరిగింది. ఏదైతే కంచెలు బద్దలు కొడతామనడము, అక్కడ ప్రమాణ స్వీకారము, ఇటు కంచెలు బద్దలు కొట్టడము, ఈరోజు జ్యోతిరావు పూలే ప్రజాభవన్లకి పబ్లిక్లందరినీ కూడా ఎంట్రీ చేయడము, ఈరోజు సెక్రటరియట్లో 9.5 సంవత్సరాలు గత ప్రభుత్వం రానియకపోతే ఈరోజు ఈ 9.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరినీ కూడా ఏదైతే విజిటర్ టైంలో 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజా సమస్యల మీద మంత్రుల దగ్గరికి కానీ లేకపోతే అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి కానీ పోవడానికి మా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అందరికీ కూడా ఆ అవకాశం కలగజేసింది. ఈరోజు ఏదైతే ప్రజాపాలనలో దరఖాస్తులు చేసిన దాంట్లో కూడా ఈరోజు ప్రజలకి ఏదైతే 9.5 సంవత్సరాల్లో గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, భూ కుంభకోణాలు ఏమేమి చేసిండ్రో, లేకపోతే ప్రజలకు ఇబ్బంది ఎక్కడ పెట్టిండ్రో, ప్రజల ఏది పొలాలు కానీ లేకపోతే వాళ్ళ జాగాలు కానీ లేకపోతే ఇవన్నీ ఎక్కడెక్కడైతే కుల్లగొట్టిందో బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వము, వాళ్ళ కార్పొరేటర్ నుంచి మొదలుకుంటే మా ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కూడా ఎక్కడెక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టినరో అదంతా కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎప్పటికప్పుడు ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించిందో ఆ మంత్రిత్వ శాఖకి వాళ్ళు ఇచ్చిన అర్జీలని ఏ మంత్రిత్వ శాఖ దీన్ని చూస్తుందో అనే రకంగా కూడా వాళ్ళకు మళ్ళీ మెసేజ్ పంపించడం జరిగింది. ప్రజలకు కూడా వాళ్ళకు ఒక జవాబుదారీతనంగా ప్రభుత్వం ఇప్పటివరకైతే చేసింది. ఇంకోటి 6 గ్యారంటీలలో ఈరోజు 5 గ్యారంటీలు అన్ని రకాలుగా ఫుల్ఫిల్ జరిగినాయి. ఇంకొక గ్యారంటీ ఏమంటే ఈ నోటిఫికేషన్ 11 తారీఖు వస్తుంది, 12 తారీఖు వస్తుందని, ఇవాళ వస్తుందని చెప్పడంతో కొంచెం ఇదైంది. ఇంకోటి ఏమంటే ఇంత తక్కువ సమయంలో అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ ఇంక ఇతర పార్టీలు కానీ కాదు చేరు అనే ఆలోచన వాళ్ళు ఉండే, ఈరోజు ఖచ్చితంగా ప్రతి మంత్రిత్వ శాఖకు కూడా ముఖ్యమంత్రి గారు బాధ్యతలు ఇచ్చి రివ్యూ మీటింగ్ చేయమని చెప్పడము, ప్రతి మంత్రిత్వ శాఖల ఏదైతే వైట్ పేపర్ రిలీజ్ చేయడం, అంటే వాళ్ళ దగ్గర అంటే గత ప్రభుత్వం ఏ శాఖలలో ఏ మంత్రిత్వ శాఖలలో ఎన్ని ఇబ్బందులు చేసింది,
ప్రజాధనాన్ని ఎక్కడ వృధా చేసింది, ఎంత కొల్లగొట్టిందని రైట్ 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 ఇలాంటి ఇది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఖజానా ఎంత ఖాళీ చేసిండ్రు, మేము ఈ ఖజానా ఖాళీ సమయంలో కూడా మేము ప్రజలకు ఇచ్చిన హామీ పూర్తి చేస్తున్నామని చేయడం జరిగింది. ఎస్ శివకుమార్ గారు మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పావని గౌడ్ గారు ఉన్నారు. ఎస్ పావని గౌడ్ గారు చెప్పండి, పూర్తిగా 100 రోజుల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చింది. సో గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని అవకతవకలు లేకపోతే సరిదిద్దుకోవడానికి సమయం పట్టిందన్నటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. సో మీ వల్ల మాత్రమే కొంతవరకు నిర్లక్ష్యం జరిగింది, జాప్యం జరిగిందని చెప్తున్నారు. సో ఏమంటారు మీరు? కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనకు సంబంధించి 6 గ్యారంటీల్లో ప్రధానంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. సో దానికి ఏమంటారు మీరు? వాళ్ళు ఇచ్చింది 6 గ్యారంటీలు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు 420 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిండ్రు. ఈ 100 రోజుల పాలనలా ఏదన్నా సక్క పెట్టిండ్రు. ఏం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసిర్రు? నేనొస్తా 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నారు. ఇంత 4000 పెన్షన్ చేయట్లేదు. నేనొస్తా రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. 2 లక్షల రుణమాఫీ చేయలేదు. రైతు బంధు కాదు, రైతు భరోసా ఇస్తా 15,000 ఇస్తామని చెప్పారు. రైతు బంధు కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు, సరిగ్గా వేయలేదు. ఇంకొకటి, మొదటి కేబినెట్ లోనే మెగా డిఎస్సి వేస్తా అని చెప్పారు. మెగా డిఎస్సి వేయలేదు. ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ప్రజా దర్బార్ అన్నారు. ఎంతమంది ప్రజలను సమస్యలను పరిష్కరించిండ్రు? ఎంతమంది ప్రజలను అక్కడ దరఖాస్తు పత్రాలు తీసుకున్నారు? ఎంతమంది ప్రజల ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసిరో ఒకసారి డాటా బయట పెట్టాలి. వాళ్ళు చేసింది ఏంటంటే మసిపూసి మారేడుకాయ చేసి జనాలకు అలవి కాని హామీలు ఇచ్చి, గ్యారంటీలు లేని గ్యారంటీలను ఇచ్చి జనాలను ఎండబెట్టే. ఇప్పుడు రైతన్నలు రోడ్డున పడుతున్నారు. నీళ్లు చక్కగిస్తలేరు, కరెంటు చక్కగిస్తలేరు. మంటలకు అగ్నికి ఆహుతి చేసుకుంటారు రైతన్నలు. నీళ్ల బిందెలు పట్టుకొని మళ్ళీ రోడ్ల మీదకి తీసుకొచ్చే కాలాన్ని తీసుకొచ్చిర్రు. ఏం తీసుకొచ్చిర్రు? ఏం హామీలు నెరవేర్చారు? ఎస్ 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 పవన్ గడి గారు. ఎస్ నెక్స్ట్ మనం రాజు యాదవ్ గారు ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచి. అందరికి వెళ్దాం. ఎస్ రాజు యాదవ్ గారు చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన 6 గ్యారంటీలకు సంబంధించి మీ విశ్లేషణ పరంగా, మీ పరంగా చూసుకుంటే సక్సెస్ అయిందనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ? ప్రజల్లోకి వెళ్ళి ఏమనుకుంటున్నారు మీరు? అమ్మ న్యూస్ ప్రేక్షకులకు, వీక్షిస్తున్నటువంటి ప్రజలకు ధన్యవాదాలు. మరి డిబేట్ లో పాల్గొన్నటువంటి పార్టీల నాయకులకు కూడా ఈ 100 రోజుల పాలన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీలే కాదు 420 పథకాలను ప్రతి కమ్యూనిటీకి, ప్రతి కులానికి వారి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇందులో నుండి ఒకటి ఉచిత ప్రయాణ మహాలక్ష్మి పథకం. మరి అది కాదు, ముఖ్యంగా ఈరోజు రైతు బడుగు బలహీన వర్గాల వారు ఎంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. మరి డిసెంబర్ 9 తారీఖే రైతు 2 లక్షల రుణమాఫీ 9 తారీఖు నాడు మీరు లేపుకోండి. ఎన్నికల కంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుడిగా మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ మీద, 15,000 రైతు భరోసా మీద. మరి అదే విధంగా ప్రతి కమ్యూనిటీ, ప్రతి ఎవరైతే వెనుకబడిన వారందరికీ ఈ ప్రభుత్వం ఏదైతే పాల్పడ్డదో వారి మీద మరి కవిత అద్దం మొదలు జైల్లోనే వేస్తుంటే మేము ఉంటే రాజు యాదవ్ గారు, మీ వాయిస్ కొంచెం క్లారిటీగా వినిపించట్లేదు. ఎస్ ఎస్ మళ్ళీ మాట్లాడదాం. ఎస్ మీ దగ్గరికి వస్తాను తర్వాత మళ్ళీ. ఎస్ చెప్పండి, ఏఎస్ఎఫ్కి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ గారు ఉన్నారు. ఎస్ లక్ష్మణ్ గారు చెప్పండి, పూర్తిగా 100 రోజుల పాలన 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి దానిపై మీకు సంబంధించినటువంటి విశ్లేషణ ఎలా ఉండబోతుందో? పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం ఉన్నటువంటి అవరోధాలు అధిగమిస్తూ ముందుకు వెళ్ళిందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? వాయిస్ వినిపిస్తుందన్నా? ఎస్ క్లియర్గా ఉంది, చెప్పండి లక్ష్మణ్ గారు. ఓకే ముందుగా ఈ 100 రోజుల పాలన పైన డిబేట్ నిర్వహించినటువంటి అమ్మ న్యూస్ వారికి మా ఏఎస్ఎఫ్ తరఫున
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మిత్రులు మాట్లాడుతున్నారు, 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 100 రోజులు కావస్తున్న కూడా 6 గ్యారంటీలు అమలు చేయలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, రైతు బీమా చేయలేదు, అదేవిధంగా మెగా డిఎస్ అని చెప్పేసి నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే గత 10 సంవత్సరాల పాలనలో మీరు చేసినటువంటి తప్పిదాలే స్పష్టంగా కనపడుతున్నాయి. మొదటగా ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఖజానా మొత్తము పూర్తి స్థాయిలో నిల్లు, ఖజానా ఎక్కడ లేదు. అంటే రుణమాఫీ చేద్దామన్నా, లేకపోతే సంబంధించినటువంటి రైతు బీమా ఇద్దామన్నా, రైతు లేకపోతే పథకాలు ప్రకటిద్దామన్నా ముందు ఖజానా లేని పరిస్థితి. ముందుగా సంబంధించిన ఎవరైతే గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలకు సంబంధించిన ఫోకస్ నిర్వహిస్తూ దాంతో పాటు 6 గ్యారెంటీలకు అమలుకి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. ఇప్పుడు అందులో భాగంగా 200 యూనిట్లు విద్యుత్ సంబంధించినటువంటి యూనిట్లకు సంబంధించినటువంటి విద్యుత్ ఉచితం సంబంధించినది కానీ, దాంతో పాటు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కానీ, దాంతో పాటు సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గానికి 3500 స్థలం ఖాళీ స్థలం 5 లక్షలు కేటాయిస్తాను కానీ, ఇవన్నీ కొన్ని విషయాలు ప్రజా పోతాను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాలు చేయడానికి ముందుకు పోతుంది. కాకపోతే కొంత సమయం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు సమయం ఎందుకంటే ఖచ్చితంగా లక్ష్మణ్ గారు 500 గ్యాస్ అని కూడా చెప్తున్నారు శివకుమార్ గారు. లక్ష్మణ్ గారు 500 గ్యాస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. 500 గ్యాస్ గిట్ల అమలు అవుతున్నది. అంటే ప్రజలు నమ్ముకున్నటువంటి ప్రజలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆ ముందుకు పోతున్న తరుణంలో అనేక రకమైనటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సంబంధించి బయటకు తీస్తూ ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏ రకంగా ఉన్నాయి, మేము ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఎందుకు వెనుకాడు వేస్తున్నాం, ఎందుకు వెనుకపోతున్నాం అనే విషయాలకి ఇట్లా స్పష్టంగా ప్రజల ముందు ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ 100 రోజుల కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అందరూ తమ యొక్క కష్టానికి అంటే దాని యొక్క కష్టానికి మించినటువంటి అంటే ఈ రోజు వాళ్ళు కష్టపడడానికి ఎక్కువ కష్టపడుతూ ప్రజలకు ఒక మంచి సేవను అందించే ప్రయత్నం చేస్తుందని స్పష్టంగా అర్థమవుతున్నది. దానికి సంబంధించి ఇప్పుడు రానున్న ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలకు సంబంధించిన కొన్ని విషయాలు అవి చేయలేకపోతుండొచ్చు కానీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. 100% వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రయత్నం చేస్తా ఉన్నది. దాంతో పాటు మేము చెప్పేది ఏంటంటే చెప్పేది ఏంటంటే ఈ 100 రోజుల పాలనలో కొంచెం విద్యా వ్యవస్థ పైన కొంచెం మార్పులు చేస్తే బాగుండు, విద్యా వ్యవస్థ పైన కొంచెం దృష్టి పెడితే బాగుండు, దాంతో పాటు వైద్య రంగం పైన దృష్టి పెడితే బాగుండు. ఎందుకంటే ప్రధానంగా విద్యా వైద్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి అందాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఈ రోజు విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఈ సమస్యలతో ఎదుర్కొంటున్నటువంటి అనేక రకమైన విద్యా సంస్థలు ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపై సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి మేము ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే లక్ష్మణ్ గారు, చెప్పండి శివకుమార్ గారు. ప్రధానంగా ముందు నుంచి చెప్తున్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే అవరోధాలు లోపాలు సరిదిద్దుకొని ముందుకు వెళ్తున్నారని మీరు చెప్తున్నటువంటి పరిస్థితి, కానీ పూర్తిగా ఇవన్నీ కూడా ముందే తెలియాలి కదా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అమలు చేయలేకపోతుందంటే ప్రధానంగా ఒక ఆరోపణ మిగతా పార్టీ నుంచి వినిపిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో దానికి మీరేమంటారు? అంటే అమలు కాని హామీలు ఇవ్వడం అనేది గతంలో ఎన్నికల్లో ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలు చెప్పినటువంటి పరిస్థితి. సో ఎందుకు పూర్తిగా అమలు కాలేదంటారు? రాజశేఖర్ గారు ఈరోజు ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ సరిదిద్దడానికే మనకు జనరల్గా టైం సరిపోదు. వాళ్ళు అంత గజ దొంగల్లాగా ఎక్కడ పడితే అక్కడ దోసుకోవడం జరిగింది. ఏ మంత్రిత్వ శాఖను వదిలేయలేదు. మన పావని గౌడ్ గారికి నేను ఒక విన్నపం ఏంటంటే మీ కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, మీ టానిక్ సంతోష్, ఇప్పుడు ఆఖరికి వస్తే లేటెస్ట్గా ఈరోజు 2 రోజుల సంది పారిపోయిన కన్నారావు గారు ఎవరిని పడితే అని కేసీఆర్ అన్న కొడుకు అనే ఉద్దేశంతో బూతులు తిట్టడం మొదలుపెట్టిండు. ఇదే శ్రీనివాస్ యాదవ్ని కూడా పట్టుకొని మరి బూతులు తిట్టడం జరిగింది. అంటే కన్నారావు ఎవడు అసలు? మొత్తానికి ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇసొంటోళ్ళని మీరు దగ్గర పెట్టి ఈరోజు టానిక్ గాడు ఎవడైతే సంతోషరావు ఉండేనో వాడు ఏదైతే మందు షాపులు పెట్టి దాంట్లో కూడా ఎగనామం పెట్టిండు. మొత్తానికి ఈరోజు బీఆర్ఎస్ టీఆర్ఎస్ మొత్తానికి మీ అసొంటి నాయకులను కూడా ఎక్కడ పడితే అక్కడ ఏ అధికార పదవి ఇవ్వకుండా తొక్కడం జరిగింది. ఎవరైతే ఉద్యమంలో పనిచేసిరో ఉద్యమకారులను కూడా ఒక్కరికి కూడా పోస్ట్ చేయలేదు. ఇటువంటి పరిస్థితి చేసిన ప్రభుత్వం రేపు ఆయన తవ్వుకున్న గుంతలనే ఈరోజు 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను చెప్పేది ఒకటే గంటాపదంగా ఏంటంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళు తవ్వుకున్న గుంతలా వీళ్ళే పడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళని
కనీసం పక్కకు వస్తే నీళ్ళు ఇచ్చేటోళ్ళు కూడా ఎవరు గతి ఉండరు. అటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారు తెచ్చుకున్నారు. కేసీఆర్ అంటే నిజంగా కూడా ఉద్యమ కాలంలో ఏదో చేస్తాడు మంచి అని ఆలోచించడం జరిగింది. కానీ కేసీఆర్ కుటుంబం మొత్తం ప్రజలకు ఏం మిగిలియకుండా దొంగతనం దోచుకున్నారు. గజ దొంగల్లాగా ఎగబడి ఎత్తుకపోయినారు. ఏదైతే అలీబాబా 40 దొంగలు అనే లాగా అయిపోయింది. ఈ బిల్లా రంగాలు కూడా చాలా ఎక్కువ మాట్లాడుతుంటారు. ఎందుకంటే హరీష్ రావుని తీసుకుంటే మెడికల్ స్కామ్ చేసిండు, ఇటు కేటీఆర్ని తీసుకుంటే పబ్బులు క్లబ్బులు డ్రగ్స్. ఈరోజు హైదరాబాద్లో డ్రగ్స్ అనే మాట లేకుండా ఈరోజు గంజాయి డ్రగ్స్ ఎక్కడికేం దొరుకుతుంది? ఇదే హరీష్ రావు. ఇంతకుముందు గతంలో మా ముఖ్యమంత్రి అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టెస్టింగ్కి రమ్మంటే టెస్టింగ్కి రమ్మకుండా పారిపోయిన వ్యక్తినా ఇటువంటి ఆయన ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. 100 రోజుల ప్రభుత్వం ఏం చేయదు. ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా ఒకటే స్కూల్లో చదువుకున్నట్టు యాక్టింగ్ చేస్తుండ్రు. కొంచెం మానుకోవాలి. గతంలో మేమేం చేసినా తప్పేంది, ఈ 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ చేసిన మేలేంది అనేది ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలో ఉన్నోళ్ళు కానీ విశ్లేషకులు కానీ ఇంత ఓపెన్గా బహిరంగంగా చెప్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు కొంచెం ఆలోచించాలి, కొంచెం అణిగిమణిగి ఉండాలి. రేపు రాజకీయం అనేది అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. కానీ ఈరోజు సోనియా గాంధీ గారి దయ వల్ల, కాంగ్రెస్ పార్టీ దయ వల్ల ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ వచ్చినందుకు కేసీఆర్ ముఖ్యమంత్రి. శివకుమార్ గారు, పవన్ గారి దగ్గరికి వెళ్దాం. పవన్ గారు చెప్పండి, పూర్తిగా మీ వాళ్ళు మాత్రమే మీరు చేసినటువంటి తప్పిదాలు పూర్తిగా ప్రక్షాళన చేసి ముందుకెళ్తున్నాం అని చెప్తున్నారు. చెప్పండి. పవన్ గారు ప్రభుత్వంలో తప్పిదాలు ఏం జరిగినాయో పవన్ గారు మీ వాయిస్ క్లియర్ గా వినిపించట్లేదు. ఎవరి ఖాతాలకు పోయినాయి? చెప్పండి. వినబడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. గత ప్రభుత్వము 7,700 మీ వాయిస్ మధ్యలో కట్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. వాయిస్ రావడం లేదండి. రాజు యాదవ్ గారు చెప్పండి. బీజేపీ పార్టీకి సంబంధించి పూర్తిగా గత ప్రభుత్వానికి సహకరించలేదు, ఈ ప్రభుత్వంతో కూడా చాలా వరకు సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా గత ప్రభుత్వం తప్పిదాల వల్లే పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతే, లేకపోతే ఖచ్చితంగా అయ్యేదని చెప్తున్న పరిస్థితి. సో మీరేమంటారు? గత ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో ప్రధానమంత్రి సహకరించకపోవడం వల్ల ఏవైతే ద్వారా రావాల్సిన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విద్యా వైద్యం మీద చూడడం వలన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఏదంటే రియంబర్స్మెంట్ రాకపోవడం, మరి అదేవిధంగా వైద్యపరంగా మా ఆదిలాబాద్ జిల్లాలో సూపర్ 150 కోట్లతోటి పార్టీ. రాజు యాదవ్ గారు, ఒక్క నిమిషం, మీ వాయిస్ కొంచెం క్లియర్ గా రావట్లేదు. పవన్ గారు సిద్ధంగా ఉన్నారు. పవన్ గారు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు గత ప్రభుత్వ తప్పిదాలు అని అంటారు. మళ్ళీ మీ వాయిస్ కట్ అవుతుంది పవన్ గారు. లక్ష్మి గారు చెప్పండి. ప్రధానంగా ఇందాక మీరు మాట్లాడుతూ కూడా గత ప్రభుత్వం వల్ల మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అన్ని పక్షాలకు సంబంధించి అందరి ప్రజలు సంక్షేమానికి సంబంధించి పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలు అనేది ఒక బ్రహ్మాస్త్రంగా వేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి లక్ష్మి గారు, అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వెళ్ళకపోవడానికి గత ప్రభుత్వ కారణం అంటున్నటువంటి పరిస్థితి. సో పూర్తిగా నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుంది అన్నటువంటి పరిస్థితి ఉందనుకుంటున్నారా మీరు? ఏ ప్రభుత్వానికైనా ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలన్నా, ప్రజలకు సంక్షేమాన్ని ప్రజల దగ్గర తీసుకుపోవాలన్నా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి ఆదాయం అనేది మెండుగా ఉండాల్సింది. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖజానా మొత్తం సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లేకపోతే ఇతర ప్రాజెక్టుల మీద పెట్టి లక్షల కోట్లు వృధా చేసి అన్ని విషయాలపైన ఇంకో విచారణ జరుపుతుంటే ఎంత అవినీతి జరిగిందో, ఎన్ని అక్రమాలు చేసినా అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే ప్రభుత్వానికి మిగులు బడ్జెట్ కాకుండా అప్పుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు అప్పచెప్పి దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ అప్పుకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలు ఏ రకంగా విచ్చలవిడిగా ఖర్చులు చేస్తూ అనేకమైన అవినీతి అక్రమాలు చేసినటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి.
దాంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలకు తమ యొక్క సంక్షేమ పథకాలు కానివ్వండి, సంక్షేమాన్ని దృష్టిగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇప్పుడు అందులో భాగంగానే సంబంధించినటువంటి నిన్నటి కాక మొన్న దాదాపు ఒక 16 కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రకటించింది. అన్ని కులాలకు సంబంధించినటువంటి, అదే విధంగా ఒక ప్రత్యేకంగా యూత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సంబంధించి యూత్ కమిషన్ అంటే అన్ని వర్గాలకు వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. కానీ ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆర్థికంగా బలంగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ఆర్థిక అంశాల మీద ఒక బలమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకున్న ఆర్థికంగా వాళ్ళకి ఎప్పుడైతే ప్రభుత్వంలో ఖజానా ఎప్పుడైతే మనకు ఫుల్ ఉంటుందో దాని సంబంధం అన్ని చేయడానికి అవకాశం ఉంటది. అంటే ఒకటి అంటే అన్ని చేసుకుని ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాకు తెలిసిందంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు కానీ వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి అన్ని రోజుకు ఒక్కొక్క విషయాలు బయటకు వస్తున్నాయి. మంత్రులకు సంబంధించి ఇప్పుడు అన్నారు ఇప్పుడు మంత్రులకు సంబంధించి కానీ లేకపోతే మీరు రోజుకొకటి విచారణ జరుగుతుంది సంబంధించి అంటే టానిక్ అంటే ఇప్పుడు వైన్స్ లో సంబంధించినటువంటి సంతోష్ రావు గారి పైన సంబంధించి లేకపోతే నినాగా మొన్న కన్నారావుకు సంబంధించిన భూమి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుందాం కబ్జా చేసి అని చెప్పేసి కానీ అదే విధంగా అంటే మొత్తం ఎవరైతే గత ప్రభుత్వం నుండి అధికారంలో ఉండి ఏదైతే తప్పు చేయాల్సి అక్రమాలు చేసిన అన్ని విషయాలపైన ప్రభుత్వం అనేది ఒక పారదర్శకంగా విచారణ జరిపిస్తున్నది. ఇప్పుడు కొంతమంది విచారణకు భయపడి కొంతమంది అనేది కాంగ్రెస్ పార్టీలకు రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంతమంది విచారణ ఎదుర్కోలేక వేరే పక్క పార్టీలకు బీజేపీ లాంటి పోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో ఏ తప్పిదాలు చేసినటువంటి అప్పుడు కేసీఆర్ గారు ఎవరు దానికి అడ్డుకట్ట వేయకుండా వాళ్ళే యథేచ్ఛగా అవినీతి అక్రమాలు చేసిన సందర్భంలో అన్ని విషయాలు బయటకు వస్తున్న సందర్భంలో ప్రజలు గమనిస్తున్నారు. అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఎక్కడ చేసింది, ఏం చేసింది అన్న విషయాలు గమనిస్తున్నారు. దాంతో పాటు మేము ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రధానంగా మేము చెప్పాల్సిన సంబంధించి ఏంటంటే ఈ ప్రభుత్వం సంబంధించిన 100 రోజుల పాలన ఇలా కనీసం విద్యా వైద్యానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు విద్యార్థులు గత ప్రభుత్వంలో స్కాలర్షిప్ లక్ష్మణ్ గారు విద్యకు సంబంధించి వైద్యం తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరేమంటారు శివకుమార్ గారు? రాజశేఖర్ గారు ఒకటి ఏంటంటే ఈరోజు లక్ష్మణ్ గారు చెప్పింది ఒక మంచి సజెషన్. ఒకటి ఏంటంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దానిపైన కూడా దృష్టి సాధించడం జరిగింది. గతంలో జరిగిన ఏదైతే విద్యా వైద్యం మీద ఎన్నైతే గవర్నమెంట్ స్కూల్ ఉండేనో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళు కూడా మూసేయడం జరిగింది. ఏదైతే గురుకులాలు అన్నారు, గురుకులాలలో కూడా పురుగుల అన్నం పెట్టడం జరిగింది. ఇప్పుడు మిడ్ డే మీల్స్ అని లేకపోతే పొద్దున పూట టిఫిన్ అన్నారు, ఆ టిఫిన్ని కూడా ఎలక్షన్ స్టంట్గానే పెట్టడం జరిగింది. అది ఎక్కడ కూడా అసలు దోలాడదామంటే కూడా కనబడడానికి లేదు ఇప్పుడు. అంటే మొత్తానికి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పశువులు అన్నారు, గొర్రెలు అన్నారు, చేపలు అన్నారు, దళిత బంధు అన్నారు. దళిత బంధుల స్వయాన ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు 30% మా వాళ్ళంతా దోచుకుంటున్నారు అనేది. అంటే మొత్తానికి ఈ గత ప్రభుత్వం ఈరోజు ఇంతకుముందు మన పావని గారు ఒక మాట మాట్లాడినారు, ఏమని రైతు బంధే వేస్తలేరు. అసలు రైతు బంధు కూడా ఒక దగానే. ఎందుకంటే రైతు బంధులో ఏదైతే అమౌంట్ వేసిండ్రో ఆ అమౌంట్ వేసిన వాళ్ళని ధరని తీసుకొచ్చి దాంట్లో రెగ్యులరైజ్ ఎవరైతే పారిపోయిన దొంగలు ఉండేనో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడానికే దళిత బంధు అనే ఒక స్కీమ్ తీసుకురావడం. ఆ దళిత బంధుల ఏదైతే సాగు భూముల కంటే పావుడుపడ్డ భూములు, గుట్టలు, చెట్లు ఉన్నదానికే ఎక్కువ డబ్బులు వచ్చినాయి. అది కూడా అది కేసీఆర్కి సంబంధించిన చుట్టాలకే వాళ్ళకి అందరికి వచ్చింది. ఈరోజు ఇంకొక కొత్త స్కామ్ కూడా బయటకు వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏదైతే అమౌంట్ రిలీజ్ చేసే దాంట్లో కొన్ని 100,000 కోట్లు బినామీలకు పోయి అసలు నిజంగా కూడా ఎవరైతే పేషెంట్లు ఉండేనో వాళ్ళ అసిస్టెంట్లకు వాళ్ళ మనుషులకు రావాల్సింది 60,000 రూపాయలు, 70,000 రూపాయలు, 60,000 రూపాయలు, 70,000 రూపాయలు అది అనౌన్స్ చేస్తూ దాంట్లోకి అది వాళ్ళ డిపార్ట్మెంట్లోనే వాళ్ళ వ్యక్తులకే వచ్చి మళ్ళీ అది బ్యాక్ టు టీఆర్ఎస్ మంత్రిత్వ మనుషుల వాళ్ళకి పోతుంది. అంటే మీరు ఎక్కడ మోక దొరికితే, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కొట్టడం. గొర్రెల పెంపకంలో కూడా బయటపడినటువంటి పరిస్థితి. గొర్రెల పెంపకంలో 4 ఆల్రెడీ లోపల పోయినారు, మళ్ళీ ఇంకా 2 పోయినరు. ఆ మంత్రిత్వ శాఖల మొత్తానికి ఫైల్లే కాలబెట్టడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా వీళ్ళు ఏం చెప్పుకుంటారు? స్వయాన కేసీఆర్ ప్రగతి భవన్ అది ఏదైతే ఇంతకుముందు ఆయన పేరు పెట్టుకున్నాడో ఎవరిని రానియకుండా ఆయన జాగిర్లా కట్టుకున్న దాన్ని ఈరోజు మేము ఓపెన్ చేయడం జరిగింది. ఒక డిప్యూటీ సీఎంకి బట్టి విక్రమ గారికి ఆ స్థానం ఇచ్చి ముఖ్యమంత్రి గారు పక్కకు చేయడం. శివకుమార్ గారు, పావని గారు అందుబాటులోకి వచ్చారు. పావని గారు చెప్పండి, పూర్తిగా మీ ప్రశ్నలకు సమాధానం పావని గారు చెప్తారు. పావని గారు చెప్పండి. ఇప్పుడు ఏం లేదండి, వాళ్ళు
ఇచ్చిన హామీలు నెరవేర్చే చేతగాక, పరిపాలన చేతగాక ప్రభుత్వం మీద తప్పిదాలను నిడదామని చూస్తున్నారు. ఏదంటే నీళ్లు రాలేదంటే ఎలక్షన్ల ముందట కాళేశ్వరం నుంచి చుక్కా నీరు రాలేదని చెప్పారు. ఇప్పుడు మేడిగడ్డల 2 పిల్లర్లు ఉంగానే నీళ్లు బంద్ చేసిండ్రు. మరి ఎందుకు బంద్ అయినాయి? ఏంది అది రిపేర్ చేద్దామన్నా సొయ్యలేదు. ప్రజలకు కావలసిన అవసరాలను గురించే తీర్చే కూడా తీరిక లేదు వాళ్ళకు. ఇవాళకి కూడా 11 సార్లు ఢిల్లీకి పోయిండు ఈ గుంపు మేస్త్రి. ఢిల్లీకి పోవడానికి రావడానికి ఫ్లైట్ టికెట్లు ఇవే అయిపోతున్నాయి తప్ప పరిపాలన మీద వాళ్ళకు ధ్యాస లేదు. 6 గ్యారెంటీలు కాదు వాళ్ళు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చిండ్రు. 420 హామీలలో ఒక్క హామీ నెరవేర్చిండ్రు. స్పెషల్ చాప్టర్ లో పోయిండు. అంతకంటే తక్కువ ఇది ఒక ముఖ్యమంత్రి మిగతా మంత్రులందరినీ కూడా తీసుకొని పోతుండు. ఒక సమిష్టి పాలన చేయడం జరుగుతుంది. ఎంత దమ్ముందో ఒక్కసారి ఆలోచించాలా మీరు? ఇలాగా దొంగ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో అనుకున్న ముఖ్యమంత్రి ఈ రోజు ఖచ్చితంగా ప్రతి మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేయడం జరుగుతుంది. అది మర్చిపోదు. ఈ ప్రభుత్వంలో ఒక్క రివ్యూ మీటింగ్ చేసిండ్రా? ఒక్కసారి ఆలోచించాలి. శివకుమార్ గారు, అందరికి కరెంట్ ఇచ్చిండు, అందరికి కావాల్సిన బేసిక్ నీడ్స్ ఇచ్చిండు. ఇగో ఇది, ఇగో 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 చూడు, ఇగో ఇగో ఇవేంటి ఇవి రోజుకి రే పని. అడ్వర్టైజ్మెంట్లకు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తాడు? ఏంది ఇవాళ పేపర్లు ఏమొచ్చింది? బడిబడిగా ప్రజాపాలన కాంగ్రెస్ సర్కారు 100 రోజులు. మిగతా రాష్ట్రాలలో పోయి మీ గత ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్ వాళ్ళకి అక్కడిక్కడ పోయి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. 7 కోట్ల రూపాయలు ఒక్కరోజు ఒక్క అడ్వర్టైజ్మెంట్ కి ఇచ్చిండు. ఈ రోజు ముఖ్యమంత్రి చేస్తే మీకు గుర్తొస్తుంది. 9.5 సంవత్సరాలు ఎక్కడ పండుకున్నారు మీరంతా, మీ బీఆర్ఎస్ వాళ్ళు. అది మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీరంతా ఏంది ఏం చేసిండ్రు? 29,000 ఉద్యోగాలు ఇచ్చింది. 29,000 ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు మేము ఇచ్చిన ఉద్యోగాలకు మీరు ఇచ్చిండ్రు ఎట్లా వేసుకుంటున్నారు? నోటిఫికేషన్ చంపింది మీ బీఆర్ఎస్ ప్రభుత్వం. టీఎస్పీఎస్సీలో మొత్తం దొంగతనము, ప్రతి దగ్గర దొంగలే మీరంతా. మీ పార్టీ దొంగ, మీ ముఖ్యమంత్రి దొంగ, మీ షాడో ముఖ్యమంత్రి దొంగ. ఎవరు చక్కగా ఉన్నారు? మీ మొక్కలక 29,000 ఉద్యోగాలు ఇచ్చింది మీరా? ఎవరు ఇచ్చారు? మరి మీరు ఇచ్చిరా? లేవా మీ పార్టీ అధ్యక్షుడు ఇచ్చిండా? ఏడా ఇచ్చిండు? ప్రజలు దెబ్బ కొడితే భూమి మీద పడుకుని మీ గత ముఖ్యమంత్రి, ప్రజలు దెబ్బ కొడితే 3 అలా భూలకు పడుకుని గత ముఖ్యమంత్రి. ఉట్టి మాట్లాడాలి అనుకోసారి మీరు. ఒక్కలో మాట్లాడారు. డిబేట్ కంటిన్యూ చేయాలంటే ఒకరు మాట్లాడితే సమాధానం చెప్తారు. కాంగ్రెస్ పార్టీ నోటుకు నోటు దొంగ కేసులో అడ్డంగా దొరికిన ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి. మా ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిండు. మీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుల మీద రైతులు ఎక్కువ పెట్టిండు. ముఖ్యమంత్రి చచ్చిపోయినా లేదా ముఖ్యమంత్రి ఇంట్లో కూడా చచ్చిపోయినా? ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను చంపినాడు. ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను చంపిండు. యువకులు లేకపోతే ఈ రోజు ముఖ్యమంత్రి ఎడికేట్ చేసిండు. ఈ రోజు ఓయూ స్టూడెంట్లు మందకృష్ణ మాదిగా, జయశంకర్ గారు లేకపోతే వీళ్ళంతా లేకపోతే ఏడున్నారు? ప్రధానంగా మీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే పక్క పార్టీలో చూస్తున్నటువంటి పరిస్థితి, వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, పార్టీని చక్కదిద్దుకోకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏంటి మీరేమంటారు దానికి సంబంధించి? 100 రోజుల పాలనలో కాంగ్రెస్ పార్టీ గత సమస్యల్లో అవరోధాలు అధిరోహించుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి, మీ పార్టీలో అందరూ నేతలు పక్క చూపులు చూస్తున్నారు, వరుసగా సమావేశాలతో బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, ఓవైపు సీఎంను కలుస్తున్నారు, పక్క పార్టీ నేతలతో మంత్రాలు జరుపుతున్నారు. సో ఏమంటారు మీరు? కట్టినోడు వ్యాపారం ఎక్కడ గిట్టుబాటు ధర ఎక్కడ ఉంటే అక్కడికి పోతాడు. మా దాంట్లో నాయకులకు కొరత లేదు, ఉద్యమకారులకు కొరత లేదు. పోయిన వాళ్ళందరూ మా వాళ్ళే. పోనీ మా నాయకులు, మేము తయారు చేసిన నాయకులను తీసుకుపోని ఎంపీ క్యాండిడేట్ లేని దౌర్భాగ్య పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్లలో ఎంతని ప్రజలను మోసం చేసింది, దగా చేసింది, కుట్ర చేసింది, రైతులను ఆత్మహత్య చేసుకునే విధంగా చేసింది. మళ్ళా ఈ 2 రోజుల నుంచి నిన్ననే పాము కాటికి ఒక రైతన్న బలైండు. ఆటో అన్నలు రోజుకొకరు పిట్టల్లాగా ఎగిరిపోతున్నారు. ఏంది ఎవరు ఈ చావులకు బాధ్యులు ఎవరు? నేతన్నలు ఆకలి చావులు చేస్తాండ్రు. చేనేత బతుకమ్మ చీరలు ఇస్తలేరు. ఏం చేస్తాండ్రు? పరిపాలన చేతనైతుంది. ఎవరి కోసం ఈ పరిపాలన? మార్పు అని ఆత్మహత్యలు చేసుకునే తెలంగాణ తీసుకొచ్చారు. ఒకసారి మిడ్మానేరులకు రారి. 9.5 ఏళ్లలో ఎప్పుడు ఎండని మిడ్మానేరు ఎండిపోయి ఉన్నది, ఎల్ఎండి ఎండిపోయి ఉన్నది.
రైతన్నలకు సకాలంలో నీళ్లు ఇవ్వలేని సర్కారు, ఈ దౌర్భాగ్య సర్కారు, దానికి ఇంకా ప్రజాపాలన, బొంద పాలన. ఏం పాలన ఇది? ఎస్ పావని గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు చెప్పండి. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు మాట్లాడుతున్న కొన్ని సలహాలు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చేయూతకు సంబంధించి ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి మండలానికి ఇస్తున్నటువంటి పరిస్థితి, అది కూడా 6 గ్యారెంటీల హామీలో భాగంగానే 13 పథకాలు ఒక పథకంగా ఇచ్చినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి మీరేమంటారు? ఏదైతే ఇచ్చిన హామీలు హామీలు ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. ఇందాక మీరు విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితి, అందులో కూడా పొందుపరుస్తూ 6 గ్యారెంటీలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రచారంలో ఇచ్చి విజయం సాధించినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి మీరు ఏమైనా సూచనలు చేయాలనుకున్నారా? దానికి సంబంధించి అది కూడా నెరవేరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 100% చేయాలంటారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికల హామీలో ఏ హామీ విద్యారంగానికి ఏ హామీ ఇచ్చిందో హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్తున్నాం మేము. సంబంధించి సరే 100 రోజుల పాలనలో మీరు దాని ఎటువంటి దాన్ని అంటే సూచనప్రాయంగా దాని ఎటువంటి ఒక నిర్ణయం తీసుకోలేదు సంబంధించి. అంటే మీరు ఒక ఆలోచన, అంటే మంత్రి మండలి ఒక ఆలోచన చేసి ఉండొచ్చు, కానీ ఆచరణలు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ప్రధానంగా ఏంటంటే ఈ రోజు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే ఈ రోజు గత ప్రభుత్వము విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్లు ఇవ్వక, రియంబర్స్మెంట్ ఇవ్వక చాలా మంది విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ విద్యారంగంలో అనేక సమస్యలు పరిష్కరించకుండా, అక్కడ మౌలిక వసతులు కల్పించకుండా, టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయకూడదని చెప్పేసి గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పోలీసులకు సంబంధించి రిక్రూట్మెంట్స్ వరుసగా తీసుకున్నటువంటి పరిస్థితి, వరుసగా పోస్టులకు సంబంధించి కూడా పూర్తిగా విద్యార్థులకు సంబంధించి డిఎస్సి కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాం. దానికి సంబంధించి గడువు కూడా ఈ రోజు పెరిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో అంటే విద్యార్థులకు సంబంధించి పూర్తిగా అనుకూలంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. లక్ష్మణ్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకటి మేమేమంటున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మాకు కావాలి అంటే మాటలు కాదు, చేతులు కావాలి. అది ఎస్పెషల్లీ విద్యారంగం సంబంధించినవి. విద్యారంగంలో ఉన్నటువంటి సమూల మార్పులు తీసుకురావాల్సిందే. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ చేయాల్సిందే. కార్పొరేట్ విద్యా సంస్థలను అరికట్టాల్సిందే. కార్పొరేట్ విద్యా సంస్థ ఈ రోజు గత ప్రభుత్వం చేసినటువంటి వేల రూపాయలు వసూలు, లక్షల రూపాయలు వసూలు చేసుకుంటూ విచ్చలవిడిగా అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అనేక రకమైన అక్రమాలు చేసినాయి. కానీ ఈ ప్రభుత్వంలో అటువంటి అక్రమాలు జరగకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు కట్టడి చేయాల్సిన బాధ ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దానిపైన ఒక స్పష్టమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి విద్యార్థులకు, విద్యార్థులకు అన్యాయం జరగకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు కట్టడి చేయాల్సిన బాధ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. దాంతో పాటు డిఎస్, మెగా డిఎస్ సంబంధించిన డిఎస్ అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఏదైతే 9,000 మళ్ళీ ఇప్పుడు మనకి పావని గారు, పావని గారు చెప్పండి, మీరు లీడ్ చేస్తున్నారు. విద్యా సంస్థలల్లా సమూలంగా ప్రక్షాళన చేసింది కేసీఆర్ గారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మెడికల్ కాలేజీలు 5 ఉండే తెలంగాణకు 26 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. ఓకేనా? రెసిడెన్షియల్ కళాశాలను తీసుకొచ్చింది, 85 రెసిడెన్షియల్ కళాశాలను పెట్టింది కేసీఆర్ గారు. గురుకులాలు వాళ్ళు పరిపాలించినప్పుడు 298 ఉండే, ఇప్పుడు 1022 గురుకులాలను నిర్మించిండ్రు. సమూలంగా ప్రక్షాళన చేసింది కేసీఆర్ గారు. విద్య గాని, వైద్య రంగాన్ని గాని, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చిండు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవ్వకుండా, బీజేపీ పార్టీ వాళ్ళు ఇవ్వకుండా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు తెలంగాణకు పరిపాలించి ఏం చేయకుండా కూడా తెలంగాణను తీసుకొచ్చి దేశంలో అందరూ అబ్బురపడే విధంగా నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. ఆస్తులను సృష్టించిండు. లంక బిందెలు అన్నారు. ఈ బుర్రలేని వాళ్లకు మట్టి బిందెలే కనబడతాయి, ఆస్తులు కనబడతలేవు. వాళ్లకు ఏమన్నుంటే గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి, బురద తల్లాలి. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులను, మంత్రులను, ముఖ్యమంత్రులను వాళ్ళ మీద బురద తల్లాలి అనే ప్రయత్నాలే చేస్తున్నారు తప్ప ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలను. ఒకసారి ఇందాక బీజేపీ పార్టీ సహకరించలేదన్నారు. బీజేపీకి సంబంధించి మనకి రాజు యాదవ్ గారు ఉన్నారు. రాజు యాదవ్ గారు చెప్పండి, పూర్తిగా మీరు సహకరించకపోయినా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మేమంటూ కొన్ని పథకాలు చేసుకున్నటువంటి పరిస్థితి, సంక్షేమ వైపు వెళ్ళాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ మీకు సహకారం అందిస్తుంది కాంగ్రెస్ పార్టీకి కేంద్రం, కానీ గతంలో మాకు సహకారం అందించలేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటి దానికి మీరేమంటారు? నిజంగా సహకారం లేదా? పదే బీజేపీ సంబంధించిన నాయకులు సహకారం అందిస్తున్న పూర్తి స్థాయిలో మాకే రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది, మీరేమంటారు? భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా ఏ ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేసినా నా కుటుంబం ప్రతి
కూడా కుటుంబ పరివారం అని ఇప్పటికి చెప్తాం. అప్పుడు కూడా వీళ్ళు ఈ కేసీఆర్ మూర్ఖత్వం పరిపాలనను ఒక ప్రధాన రాష్ట్రానికి ఎన్నిసార్లు ప్రోటోకాల్ పాటించినటువంటి కేసీఆర్ అని ఎందుకంటే మనకు తెలుసు సమయంలో హైదరాబాద్ నగరంలోనే తయారు చేయడానికి ప్రధాన వేల కోట్లు మరి ఇక్కడ పెట్టినా ఒక్క రోజు చూసుకోండి, మీ వాయిస్ క్లియర్ రావట్లేదు. ఎస్ శివకుమార్ దగ్గరికి వెళ్దాం. ఎస్ శివకుమార్ గారు చెప్పండి. అంటే ముందు నుంచి కూడా పథకానికి సంబంధించి దాదాపుగా హామీలన్నీ నెరవేర్చాలంటే ఒక ఇయర్కి 1.30 లక్షల కోట్ల రూపాయలు అవసరం. కానీ బడ్జెట్లో మీరు చూసుకుంటే కనుక 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. సో అది దానికి సంబంధించి అంటే పూర్తిగా బడ్జెట్ కేటాయింపులో పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని కామెంట్లు చేసినటువంటి పరిస్థితుంది. సో దానికి సంబంధించి మీరేమంటారు? పరిపాలనలో ఒక్కసారి అధికారంలోకి వచ్చినాక పరిపాలన చేయాలంటే మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాకుండా ఏ ముఖ్యమంత్రి వచ్చినా సంక్షేమం గురించి ఆలోచిస్తే అభివృద్ధి పరంగానే పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు తన పావని గౌడ్ మాట్లాడినట్టు బతుకమ్మ సీరియల్ ఇస్తలేరు, బతుకమ్మ ఇదంటే బతుకమ్మ సీరియల్ ఇస్తే ఆడోళ్ళు బాసన్లోకి వేసుకున్నారు. ఈరోజు బతుకమ్మ సీరియల్ ఎవరైతే నేర్చినరో వాళ్ళకి ఈరోజు పేమెంట్ చేయలేదని ఇప్పుడు కొట్లాడుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ 9.5 సంవత్సరాలు అయిపోయినాక గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రభుత్వం నడిపించడం వానికి సిగ్గుండాలా. 9.5 సంవత్సరాలు అయితే బతుకమ్మ చీరలు ఇవ్వకుండా. ఇంకోటి ఏమంటే గతంలో ముఖ్యమంత్రి తాగుపోతాడు, అన్ని బెల్ట్ షాపులు పెట్టిండు. మా ముఖ్యమంత్రి తాగుపోతాడు కాదు, బెల్ట్ షాపులు తీసేసిండు, అన్ని ప్రక్షాళన చేసిండు. రెండోది ఈరోజు మొత్తానికి 9.5 సంవత్సరాల ఒక్క మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్ చేయలే. ఈరోజు మా ముఖ్యమంత్రి ప్రతి మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్ పెట్టిండు. గతంలో ఉన్న షాడో ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు అబుదుబాయి పోతే వాళ్ళది ఆడపోతే మన మొత్తానికి వాళ్ళకి లాబీలు కొర్చేజ్ చేయడము, లబ్బర్ చెప్పులు వేసుకొచ్చిన కేటీఆర్కి, ఇస్తిరి లేని బట్టలు వేసుకొచ్చిన కేటీఆర్కి ఈరోజు చాపర్లు ఎడికైనా వచ్చినాయో చెప్పాలా. ఇదే కేసీఆర్ ఇంత గొప్పలు చెప్తున్న పావని గౌడ్ ఒకసారి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కేసీఆర్కి మొట్టమొదట్లో యూత్ కాంగ్రెస్లో పదవి ఇచ్చింది, ఎమ్మెల్యేగా ఇచ్చింది. దాని తర్వాత ఒక షిప్పింగ్ మినిస్ట్రీ మంత్రిత్వ శాఖ లేని దగ్గర కూడా పెడితే కూడా ఉన్నాము. కేసీఆర్ మర్చిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష ఈరోజు కేసీఆర్ ఒక ఇది అంటే ఉద్యమంలో సకల జనులు కొట్లాడి మేము కూడా కొట్లాడాం. ఈరోజు ఉద్యమంలో మా మీద కూడా కేసులు అయినాయి. కానీ ఈరోజు ఉద్యమకారులను కూడా గుర్తుపట్టలే. మా ప్రభుత్వం వచ్చినాక ఉద్యమకారులకు 2,050 గజాలు జాగా ఇస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. చెప్పండి, పూర్తిగా రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమం చేయడం లెవెల్ తెలంగాణలో ఐటీని దేశంలోనే నేటి వేసింది రామన్న. ఆయన గురించి వచ్చింది కేసీఆర్ లేడు బతుకులా మా కాంగ్రెస్ లేకపోతే మాట్లాడే భాషకి 57,256 కోట్లు రామన్న గారు పరిపాలించినప్పుడు, రామన్న గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు చెప్పి ఇంకా కూడా అధికారంలో డాకింగ్ చేస్తున్నాయి. అది బంద్ చేయమని ఒక ముఖ్యమంత్రిని ఎట్లా మాట్లాడాలి? కాంగ్రెస్ పార్టీ భిక్ష వల్ల సోనియా గాంధీ ఇంటికి కాలు మొక్కొచ్చిన మీ ప్రభుత్వంలో ఆలోచించాలి ఒకసారి మీరంతా. ఏం మాట్లాడుతున్నారు? బతుకమ్మ చీరలు మేము తీయలే, పైసలు ఎందుకు మీ ముఖ్యమంత్రి? మీరు ఏం చేసినప్పుడు పడుకున్నారా? ఇప్పటిదాకా 9.5 సంవత్సరాల నుంచి ఎవరైతే చీరలు నేర్చిన వాళ్ళకి పైసలు ఇవ్వలేదంట. బడ్జెట్ ఇయ్యి, 1000 బడ్జెట్ ఇయ్యి, మంచి చీరలు ఇయ్యి, ఆత్మహత్యలు చేయకుండా చూడుర్రి. ఆత్మహత్యలు రైతులు ధాన్యాన్ని తగలబెట్టుకోలాగా చేసింది రైతు వేదికలు చేసింది కేసీఆర్. రైతు వేదికలు పెట్టి దాంట్లో జీవితము పత్తాలాడినరు మీ ప్రభుత్వంలో. మా ప్రభుత్వంలో ప్రక్షాళన ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పోలీసు వాళ్ళని కూడా మాట్లాడలేకుండా చేసిండు. మీ ప్రోగ్రామ్ లా వాడెవడో ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు, వాడిని కూడా లోపలేసినాం. అంటే మీ ప్రభుత్వం అంతే ఎంత దొంగతనం చేసింది ఒక్కసారి ఆలోచించండి. శివకుమార్ గారు పావని గారు చెప్పండి, పూర్తిగా కంక్లూడ్ చేస్తే సమాధానం చెప్తారు శివకుమార్ గారు. ఇప్పుడు తాగువస్తులు ఎవరు తాగుతలేరు. ఇక కాంగ్రెస్ లో తాగేటోళ్ళే లేరు, కాంగ్రెస్ లో తాగేటోళ్ళే లేరు. రేవంత్ రెడ్డి తాగాడు, కోమటి రెడ్డి తాగాడు, ఆ రెడ్డి తాగాడు, ఈ రెడ్డి తాగాడు.
ఈ రోజు మా ముఖ్యమంత్రి తాగడు అందుకు కాబట్టి మొత్తం ప్రచారం చేయడం జరిగింది. క్లబ్బులు కూడా బంద్ చేపిస్తున్నాము, ఒక టైం పెట్టినాము. ఇలాగా దొంగలాగా అమ్మ న్యూస్ కి చెప్పండి అడ్రస్, రేపే బంద్ చేపిస్తాం. అది అబద్ధాలు ఇప్పటికైనా అబద్ధాల ప్రభుత్వం, మీ ప్రభుత్వం టీఆర్ఎస్ మొత్తం దేశమంతా పోతాము, ఆడబోతాం ఈడబోతాం అని చెప్పి ఒక 600 కార్లు. ఒక్క నిమిషం అండి, ఒక ప్రధానమంత్రి మొగోడు కాదు మీ కేసీఆర్ 600 కార్లు తీసుకొని మహారాష్ట్ర పోతా అంటారు. పాలన ఎక్కడ? కేసీఆర్ పాలన ఎక్కడ? మీ దౌర్భాగ్యపు పాలన ఎక్కడ? పావని గారు చెప్పండి, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవరోధాలు లేకపోతే తప్పిదాలు ముందుకు వెళ్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ఇక్కడ 6 గ్యారంటీలకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి, మహిళలకు సంబంధించి ఇంటి పాఠాలు కూడా రీసెంట్గా ఇచ్చినటువంటి పరిస్థితి, మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. ముందుగానే మహిళలతో 500 ఏదైతే గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి పథకం అమలు కాకముందే వచ్చిన 2వ రోజే పూర్తి స్థాయిలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 6 గ్యారంటీలు సంబంధించి ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించి కూడా పెద్దపీట వేసి అక్కడ 10 లక్షల రూపాయలకు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కాదంటారా మీరు? పావని గారు మీ వాయిస్ రావట్లేదు. 420 హామీలను ఇచ్చారు. ఇంకొకటి వాళ్ళు నెరవేర్చింది ఎక్కడ? కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు లేదు. మహాలక్ష్ములందరికి 2500 ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు అత్త లేదు పత్తా లేదు. అత్తకు వచ్చినా కోడలికి ఇస్తామని అన్నారు, 2500 ఇప్పటి వరకు ఇవ్వలేదు. రైతు భరోసా ఎక్కడ పోయింది? మహిళలు రైతులు లేరా? రుణమాఫీ రుణాలు మహిళలు తీసుకోలేదా? రుణమాఫీ ఎక్కడ చేసిండ్రు? కేసీఆర్ కిట్టేది అసలు ప్రసవాలు గవర్నమెంట్ దాంట్లో మళ్ళీ మంచిగా చేస్తున్నారా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ విధంగా జరిగినాయి గవర్నమెంట్ ఆసుపత్రుల ప్రసవాలు, ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి? ఒకసారి అసలు వీళ్ళకి పాలన మీద ఏమన్నా ఉన్నదా పట్టు? ఏమన్నంటే ఢిల్లీ పోతానా అత్తానా పోతానా ఓ రామ చిలుక అన్నట్టు కాకుండా ప్రజలను గాలి కొదిలేసిర్రు, హామీలను గాలి కొదిలేసిర్రు. మేమిస్తామన్నారు, సున్నా బబ్రాజమానం బజగోవిందని చూపిస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. పావని గారు పూర్తిగా మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారు శివకుమార్ గారు. శివకుమార్ గారు చెప్పండి, పూర్తిగా ఆమె చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, సో రైతు బంధుకు సంబంధించి ప్రధానంగా అడుగుతారు, గతంలో ఇచ్చాం, సో రైతు భరోసా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి మీరేమంటారు? రైతు బంధు ఏదైతే ఉందో ప్రతి నెల అది పెంచింది కాకుండా గతంలో ఏదైతే వేసిరో అది అట్లాగనే వేయడం జరుగుతుంది. ఆరు ఇంకోటి ఈరోజు ఫస్ట్లో ఎవరైతే ఉద్యోగులకు నెలకు ఫస్ట్ రోజే జీతాలు పడుతుంది, వాళ్ళ ప్రభుత్వం లాగా 30 తారీఖు 20 తారీఖు 11 తారీఖు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటు పడింది కాదు. 1వ తారీఖు ఈరోజు ఎంప్లాయీస్కి అందరికి కూడా జీతాలు పడుతున్నాయి. ఎంప్లాయీస్ అందరు సంతోషంగా ఉన్నారు. ఈరోజు సెక్రటరేట్లో పనిచేసే కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి వస్తే ఒక ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకునే ఒక గుణం లేదు. ఇటువంటి ముఖ్యమంత్రి ఒక బీసీ మంత్రిని పంపించి ఆయనని రిసీవ్ చేసుకోమని పంపిస్తే పాపం ఆయన రిసీవ్ చేసుకుంటే కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ రిసీవ్ చేసుకుంటే ఆయన మీద కూడా డౌటు, అమ్మ వీడు బీజేపీలో ఏమో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయనను కూడా మీటింగ్కి దూరం పెట్టిండు. ఇట్లాంటి దౌర్భాగ్యము వీళ్ళకు ఒక ఫేస్ చేసే గుణం లేదు. ఒక గవర్నర్కి మర్యాద ఇచ్చలేదు. ఒక మహిళ అంటుంది, మహిళలని పావని గౌడ్ కూడా మహిళనే, ఒక మహిళకు మర్యాద ఇచ్చే గుణం లేదు కేసీఆర్ ఫ్యామిలీకి. ఇది ఒక మనిషి. ఆరు ఇంకోటి బతుకమ్మ అంటేనే కవిత అంటేనే ఒక కవిత అనే బతుకమ్మ అంటే ఈ పావని వాళ్ళ అమ్మ వాళ్ళంతా ఎవరు కూడా బతుకమ్మ ఆడలేదు ఆ గతంలో. అంటే కవిత వచ్చిన బతుకమ్మ. అదే కాకుండా పావని గారు మాట్లాడుతున్నారు, ఒక ఆడపిల్ల సారాదంద చేస్తుంది. సిగ్గుండాలి తెలంగాణలో. శివకుమార్ గారు చెప్పండి, ఏమన్నాయా మీ దగ్గర సాక్ష్యాధారాలు? ఆడపిల్ల సారాదంద చేసిందని అంటారా? సెల్ ఫోన్లు ఎందుకు చూపించింది? పోలేదా? కేసీఆర్ గారు పోలేదు. పోకపోతే ఏమైంది? బీసీ మంత్రిని పంపిరు. మీ లెక్కనైతే దేవాలయాలకు తీసుకుపోయి దళిత డిప్యూటీ సీఎం ని కింద పెట్టలే కదా.
ప్రధానమంత్రి బీసీ మంత్రిని కలిసే స్థాయికి తీసుకొచ్చిందంటే కేసీఆర్ గొప్పతనం కదా. ముఖం లేకుండా బీసీ మంత్రిని పంపించిండు. ఎస్ పావని గారు, నరేంద్ర మోడీ పావని గారు పూర్తి స్థాయిలో కలిసే ముఖం లేదు. ఒక్కసారి కూడా తిట్టి ఢిల్లీలో పోయి కాలు మొక్కి వచ్చిండు, అది మర్చిపోయిన మీరు. గల్లీలో తిట్టి ఢిల్లీలో పోయి కాళ్ళు మొక్కి వచ్చిన దినాలు మర్చిపోయిండు. 4 ఏళ్ళు 3 ఏళ్ళు కలిసి కట్టుకున్నాడు. తర్వాత ముఖం కూడా చూపించకుండా పారిపోతాడు. ఎప్పుడైతే నరేంద్ర మోదీ హైదరాబాద్ కు వస్తుండో ఈయన మహారాష్ట్ర పోతాడు, ఆడబోతాడు. మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా మర్యాద పూర్వకంగా వెళ్ళి రిసీవ్ చేసుకోవడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఈ మా ప్రభుత్వం వచ్చిన 100 రోజులలో ప్రధానమంత్రికి కానీ వాళ్ళ మంత్రులకు కానీ అమిత్ షా కానీ ఎవరు వచ్చినా ప్రోటోకాల్ ప్రకారము మా గవర్నమెంట్ వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసి మర్యాద చేయడం జరిగింది. ఇది ఒక మానవత్వంతో చేసే పని. మొత్తానికి నేనే పెద్ద తోపు అనుకుంటే ప్రజలు ఒక దెబ్బ కొడితే మూల కొట్టేది మొత్తం. రేపు గవర్నమెంట్ కూడా ఎట్లా అయిపోయింది చూడండి ఒకసారి. ఇప్పుడు ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోలేదని కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు నొప్పి అవుతుంది నాకు అర్థమైతే లేదు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే కదా దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. శివకుమార్ గారు పూర్తిగా టాపిక్ మనకు వేరే టాపిక్ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆహ్వానానికి సంబంధించి ప్రధానికి సంబంధించి పూర్తిగా తేటతెల్లమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కేంద్రానికి సహకారం కావాలని కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా మనం 6 గ్యారంటీలకు సంబంధించి 100 రోజులకు సంబంధించి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ లక్ష్మి గారు చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ కొన్ని విషయాలు కూడా ప్రభుత్వానికి విన్నవించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బడ్జెట్ విషయం చూసుకుంటే 1.30 లక్షల కోట్లు కావాల్సిన అవసరం ఉందని కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో కొంతమంది అంచనా వేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ బడ్జెట్లో 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఇది అమలు అయ్యేదానికి పూర్తిగా కావాల్సిన నిధులు ఎందుకు కేటాయించలేదు అనుకుంటారు మీరు? ప్రభుత్వం ఉన్నదే లోటు బడ్జెట్ లో ఉన్నది. ఎస్ లోటు బడ్జెట్ లో ఉన్నది సంబంధించి లోటు బడ్జెట్ సంబంధించి ఏ రకంగా మిగులు బడ్జెట్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉన్నది. పూర్తి స్థాయిలో బడ్జెట్ సంబంధించి ఆదాయ వనరుల మీటింగ్ నిర్వహించడం పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్నది. ఒక 3 నెలలు మాత్రమే, దాదాపు 5 సంవత్సరాల కాలం ఉన్నది సంబంధించి. అంటే ఈ 3 నెలల కాలంలో వాళ్ళైతే ప్రజలకైతే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి అంటే మేము ప్రధానంగా అంటున్నది అంటే మేము ఏఐఎస్ఎఫ్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే అన్ని ఎన్నికలు ఇచ్చినటువంటి అన్ని వర్గాలకు సంబంధించి న్యాయం చేసే విధంగా ముందుకు పోతూ విద్యా రంగానికి అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించినటువంటి నిరుద్యోగులకు మొదటిగా న్యాయం చేసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు నిరుద్యోగులు ఆ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండి ఈ ప్రభుత్వం కోసం అండగా నిలబడి గ్రామాలు తిరిగి వారి ప్రభుత్వాలు చేసే తప్పిదాలు గత ప్రభుత్వం చేసే తప్పిదాల వల్ల ప్రజలకు వివరించారు. అంటే నిరుద్యోగులు ఈ ప్రభుత్వం అండగా ఉన్నారు. అంటే మొదటగా మీ ప్రియారిటీ విద్యార్థులకు. ఎస్ రాజు యాదవ్ గారు మీరు చెప్పండి. పూర్తిగా ఇందాక మాట్లాడుతూ కూడా కొన్ని సందర్భాల్లో పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సహకారం లేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా ఆహ్వానం పలకడం కూడా ఒక రకమైనటువంటి ఒక ఫ్రెండ్లీ వాతావరణం కానీ పూర్తిగా రాజకీయంగా ఒక ఆనవాయితీని కొనసాగించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదే క్రమంలో పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి నిధులకి సహకారం కేంద్రం నుంచి రాకపోతే ఖచ్చితంగా అడిగే విధానం కూడా పూర్తి స్థాయిలో అలాగే ఉంటుందని కూడా ఒక రకమైన హెచ్చరిక కూడా జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి. సో దానికి సంబంధించి 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో పూర్తిగా కేంద్ర సహకారం ఉంటుందా? తప్పకుండా ఎందుకంటే అమ్మ ద్వారా నేను ఒక గొల్ల కుర్మల తరఫున ఒక ఏదైతే 43,700 2 సంవత్సరాలను జమ చేసుకొని ప్రభుత్వం మరి ఇప్పటి వరకు వాళ్ళ పరిష్కారం 420 హామీలలో కాంగ్రెస్ రిజర్వేషన్ కల్పిస్తాం. ఎస్ పూర్తిగా మీ వాయిస్ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ రాజు యాదవ్ గారు. అండ్ నెక్స్ట్ మనం పావని గారు చెప్పండి. పూర్తిగా కంక్లూజన్ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల నుంచి ఎక్కడ విమర్శలు రావట్లేదు, కేవలం పార్టీ నుంచే వస్తున్నటువంటి పరిస్థితి. 100 రోజుల పాలన హామీలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఆదేశంగానే వెళ్తున్నాం. ఇక్కడ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రజలకు ఏం కావాలి, అభివృద్ధి, ఆదాయం, సంక్షేమం పూర్తిగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఫైనల్గా మీరు కంక్లూడ్ చేయాలంటే 6 గ్యారంటీలకు సంబంధించి 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పాలనకు సంబంధించి ఏం చెప్తారు?
6 గ్యారంటీలు కాదు 420 హామీలు వాళ్లకు ప్రజలకు అలివి కాని హామీలు ఇచ్చిండ్రు. ప్రజలు కూడా ఇది గమనిస్తున్నారు. ప్రజలు ఇప్పుడు ఒక డెడ్ లైన్ విధిస్తూ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి మాట్లాడదాం. దానికి సంబంధించి చెప్పండి. డిసెంబర్ 9వ తారీఖు డెడ్ లైన్ అయిపోయింది. ఎప్పుడో డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9వ తారీఖే రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9వ తారీఖే కళ్యాణ లక్ష్మిలతుల బంగారం ఇస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9వ తారీఖే 2500 ఇస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9వ తారీఖే 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9వ తారీఖే అన్ని చెప్పిండు. ఆ డెడ్ లైన్ కూడా అయిపోయింది. ఇప్పుడు 100 రోజులు ఇవాళ. ఈ 100 రోజులలో ఏం చేసిందయ్యే కాంగ్రెస్ అంటే రైతుల కళ్ళల్లా కన్నీళ్లు తీసుకొచ్చింది. రైతుల పంటలు మంటల పాలయ్యేటట్టు చేసింది. అరిగోస పడేటట్టు చేసింది. భరోసా లేదు, ఏది లేదు, సంక్షేమం లేదు, అసలు ప్రజలకు మీద పరిపాలన కూడా చేతనైతే లేదు. ఇప్పుడు ప్రజలు ఒక దానికి వచ్చిండ్రు. ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలల్లా ఈ కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతారు. ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదు. ఎస్ థ్యాంక్ యూ. చెప్పండి శివకుమార్ గారు. అంటే 100 రోజుల పాలనకు సంబంధించి పూర్తిగా సాధికార ప్రగతి నివేదిక కూడా గురువారం విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకొక అంశం చూసుకుంటే అంటే కొన్ని మిగిలి ఉన్నటువంటి హామీలకు సంబంధించి ప్రధానంగా ఇచ్చినటువంటి 13 పథకాలకు సంబంధించి ఇంకా 8 బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కార్యాచరణ ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? నేను ఒక్కసారి పావనితో మాట్లాడి మళ్ళీ తర్వాత బ్యాక్ వస్తాను. పావని గారు ఒక్కసారి ఆలోచించండి. ఇదే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, లేకపోతే ఇంకోడాడు కన్నారావు, లేకపోతే వీళ్ళు మాట్లాడినట్టు మీరు మాట్లాడకండి. కొంచెం మీకు విఘ్నత ఉంది, పార్టీలో తిరుగుతున్నట్టు కొంచెం ఆలోచించండి. వాళ్ళంటే దోచుకున్నారు, అది చేసిండ్రు కాబట్టి దొంగతనం చేసిరు, గజ దొంగలు కాబట్టి వాళ్ళు అసహనంతో మాట్లాడుతారు. మీరన్నా కనీసం పార్టీని మీ అసొంటి వాళ్ళకి, మీ బీఆర్ఎస్లా కష్టకాలంలో పనిచేసిన వాళ్ళకి, లేకపోతే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఎవరికన్నా ఒక పదవి ఇచ్చిండా ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే మిమ్మల్ని నేను పార్టీకి సపరేట్ చేస్తలేను, మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా. నా మాట వినండి. ఇంకొకటి, ఈరోజు మన లక్ష్మణ్ గారు చెప్పిన మాటకు ఆలోచిస్తే నిజంగా కూడా అట్లీస్ట్ ఒక ప్రేక్షకుల పాత్ర వహించి ఒక పక్కన ఒక అనలిస్ట్గా వచ్చి ఏం జరుగుతుంది అనేది ఒక నిక్కస్టిగా నిజానికి ఒప్పుకున్నందుకు నిజంగా కూడా థ్యాంక్స్ బాస్. ఇంకోటి అన్ని కులాలకి కార్పొరేషన్లు అనౌన్స్ చేయడం జరిగింది ఒకటి. రెండోది ఇంకోటి యూత్ కమిషన్ ఈరోజు ఆల్రెడీ చేసింది కాదు, ఒక నిమిషం. గతంలో యూత్ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్తే ఆ రోజు ఆ అమెండ్మెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత గతంలో CMEY చీఫ్ మినిస్టర్ రోజ్గార్ యోజన ఉన్నదాన్ని మేము రాజీవ్ యువశక్తి చేయాలని చెప్పి మేము పేరిస్తే రాజీవ్ యువశక్తి అని చెప్పి పేరు కూడా మార్చడం జరిగింది. అదే కాకుండా ఇంకోటి లక్ష్మణ్ గారు కోరిన పరంగా మేము ఆల్రెడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏదైతే హెల్త్ గురించి కానీ, తర్వాత ఎడ్యుకేషన్ గురించి కానీ, ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఈ స్కిల్ డెవలప్మెంట్ చేయడం కానీ, ఇంకా వాళ్ళ నిష్ణాతులు వాళ్ళ ఎండ్ల నిష్ణాతులు అయితే వాళ్ళ దిశగానే వాళ్ళకి చేపియాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇటువంటి రకంగా ఆలోచిస్తూ ఖచ్చితంగా ప్రాబ్లం లేకుండా ప్రభుత్వం ఇంకోటి ఏమంటే పాపం పావని గారికి తెలియదు, 106 గ్యారెంటీలు 100 రోజులలో అని చెప్పిండ్రు. ఈ మిగతా ఏదైతే లిస్ట్ ఉందో 5 ఇయర్స్లో ఎప్పుడన్నా చేయొచ్చు. ఇంకోటి ఏమంటే 9.5 సంవత్సరాలల్లా అది 2004 కానీ, లేకపోతే 2018 కానీ, లేకపోతే మొన్న 2024 కానీ మీరు పెట్టిన మేనిఫెస్టోలల్లా ఏది కంప్లీట్ చేసిరో ఒక్కసారి మీరు మళ్ళీ మదనపడండి. మీరు ఇంటికి వెళ్ళినాక ఈరోజు అమ్మా న్యూస్ అయిపోయిన తర్వాత లైవ్ డిబేట్ అయిపోయినాక మదనపడి నెక్స్ట్ డిబేట్లు ఎప్పుడన్నా ఉంటే 2014, 18 తర్వాత 24లో మీరు మీ TRS, BRS వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోని స్టడీ చేయండి. 9.5 సంవత్సరాలలో కూడా మీరు కనీసం బతుకమ్మ చీరల వాళ్ళకి పేమెంట్ చేయలేదు, తర్వాత రైతులకి మీరు చేస్తున్న పని చేయలేదు, దోచుకోవడం దొంగతనంతో శివకుమార్ గారు అర్థం కలిసిపోయింది. రైట్ థ్యాంక్ యూ. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. పూర్తిగా 6 గ్యారంటీలకు సంబంధించి 100 రోజులకు సంబంధించి కూడా కొనసాగినటువంటి పరిస్థితి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే అన్ని పార్టీలకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు. రేపు పార్టీ 5 ఇయర్స్ లో ప్రజలకు అంతా మేలు చేయాలని, ప్రజలకు మంచి చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఇంకోటి పార్టీలో కూడా ఎవరైతే సీనియర్లు ఉన్నారో
లేకపోతే గత థ్యాంక్ యూ శివకుమార్ గారు. ప్రభుత్వం రైట్, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చేయాలని చెప్పి రైట్ కోరుకుంటున్నాను. రైట్ డిబేట్ లో పాల్గొన్న శివకుమార్ గారికి, స్టూడియోలో ఉన్న రానికి ధన్యవాదాలు. అలాగే రాజు యాదవ్ గారికి బీజేపీ పార్టీ సంబంధించి ఆనికి ధన్యవాదాలు. అండ్ పావని గౌడ్ గారికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఆమెకి ధన్యవాదాలు. పుట్టా లక్ష్మణ్ గారికి అండ్ ఏఎస్ఎఫ్ సంబంధించి కార్యదర్శి గారు ఆనికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.